ములుగు జిల్లాలో కొత్తూరు దేవుని గుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దగ్గర వరద పాసం కార్యక్రమం నిర్వహించారు. వర్షాలు పడి పంటలు సమృద్ధిగా పండాలని ప్రతి ఏటా వరద పాసం కార్యక్రమం చేస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. కొత్తూరు గ్రామం నుంచి 3 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న గుట్టపైకి వెళ్లి అక్కడ గ్రామస్తులు బెల్లం, పాలు, కొబ్బరితో దేవునికి నైవేద్యం వండి పెడతారు. అనంతరం గ్రామస్తులు ఓ పెద్ద బండపై పాసం పోసి మోకాళ్లపై ఉండి నాలుకతో తింటారు. ఇలా నాలుకతో తినడం వల్ల వర్షాలు పడి పంటలు సమృద్ధిగా పడతాయని గ్రామస్తుల నమ్మకం. అందరికీ నమస్కారం. నా పేరు వీరంనేని కిషన్ రావు. నేను కొత్తూరు దేవునిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన కమిటీ చైర్మన్. ఇక్కడ ములుగు మండలం కొత్తూరు గ్రామంలో దేవునిగుట్టమైన పురాతనమైన 5-6 శతాబ్దానికి సంబంధించిన ఆలయం ఉంది. ఈ ఆలయం ఎంతో ప్రాచుర్యం గల ఆలయం. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్నాడు. ఇక్కడ మేము ప్రతి సంవత్సరం కూడా జూన్ మాసంలో వరదపాశం అనే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇది ప్రతి జూన్ మాసంలో చేస్తాము. ఇది మా తాత తండ్రుల నుంచి కూడా పూర్వం నుంచి కూడా ఈ ఆచారం అనేది ఇక్కడ ఉన్నది. ఈ వరదపాశం అనేది ఎందుకు చేస్తామంటే వర్షాలు పడడం కోసం, అతివృష్టి అనావృష్టి ఏర్పడకుండా ఇక్కడ పాడి పంటలు అనేటివి పూర్తి స్థాయిలో వర్షాలు ఇక్కడ అంతా కూడా ఏజెన్సీ ప్రాంతం ఇక్కడ ఉన్న గ్రామీణ ప్రాంతాల ప్రజలందరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు. కాబట్టి ఇక్కడ వర్షాలు అనేటివి పుష్కలంగా పడి పాడి పంటలు అనేటివి పండడం కోసం అనేది ఇక్కడ వరదపాశ కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. ఈ వరదపాశ కార్యక్రమం అనేది కొంచెం డిఫరెంట్ గా వింత ఆచారం, గత పూర్వీకుల నుంచి ఉన్న ఆచారాన్ని చేస్తాం. ఏం చేస్తామంటే మేము ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామికి గ్రామస్తులు అందరం వచ్చి పాయసం చేసి బెల్లం, పాలు, చక్కెర, నెయ్యి అన్ని కలిపి ఇక్కడ పాయసం తయారు చేసి దాన్ని లక్ష్మీ నరసింహస్వామికి నైవేద్యం పెట్టి ఇక్కడ ఉన్న రాతి బండల పైన ఆ పాయసాన్ని పోసి నాలుకతోనే నాకడం జరుగుతుంది. దీనివల్ల వర్షాలు అనేటివి పుష్కలంగా వర్షాలు పడి పంటలు అనేటివి పండుతున్న నమ్మకం.